సో అందరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే ఖచ్చితంగా ఈ పర్సన్ డెఫినెట్గా మరో అభిజిత్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. హౌస్లోకి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా మనోడు ఖచ్చితంగా తన మార్క్ అయితే ఆట మీద చూపిస్తాడని చెప్పేసి అందరూ అనుకుండే. కాకపోతే అగ్ని పరీక్షలో కూడా స్టార్టింగ్లో మొత్తం లో అయిపోయిన తర్వాతకి మధ్యలో కొంచెం ఎలివేషన్ రావడము, ఖచ్చితంగా ఇలాంటి పర్సన్ హౌస్లో ఉండాలని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఈవెన్ మనకి ఎపిసోడ్ మనకు లాంచ్ అయినప్పుడు కూడా బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్లో స్పెషల్గా శ్రీముఖి వచ్చేసి ఇక్కడ సార్ ఒక్క స్పెషల్ రిక్వెస్ట్ సార్, మా తరపు నుంచి ఇంకొక పర్సన్ మేము సెలెక్ట్ చేస్తామని చెప్పేసి అన్నప్పుడు అప్పటికే మనీష్ ఇంకా సెలెక్ట్ కాలేదు. 5 మెంబర్స్ వెళ్ళి ఆల్రెడీ కామనర్స్, కానీ ఒక్కరి కోసం చూస్తుండే అందరూ చూస్తున్నారు. అరే మనీష్ ఎట్లా మిస్ అయిపోతున్నాము, మనీష్ ఎట్లా మిస్ అయిపోతున్నాని వాళ్ళు ఎట్లా మిస్ చేస్తారని అందరూ అనుకుంటున్నారు. సేమ్ టైం మనం కూడా చాలామంది ఇట్లే ఉండే ఆలోచన. బట్ శ్రీముఖి రావడంతో నాకు క్లారిటీ వచ్చింది, ఖచ్చితంగా ఈమె వచ్చింది ఈయనను లోపల తీసుకుపోతానికే, కాకపోతే కొంచెం డ్రామాటిక్గా ఉంటుందని చెప్పేసి ఆలోచన, వాళ్ళకు ప్లాన్ కావచ్చు అనుకున్నా. యాజ్ ఇట్ ఈజ్. సో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో అదేవిధంగా అభిజిత్ అలానే శ్రీముఖి ఇద్దరు కలిసి అక్కడ జ్యూరీ ఆప్షన్ అయిపోయి మనిషిని పంపించాలి హౌస్లోకి. సో హౌస్లోకి పంపించిన తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్. కాకపోతే ఏదైతే ఓవర్ థింకింగ్ అనేది స్టార్టింగ్ నుంచి మనోడు చూపించిండో అగ్ని పరీక్షలో, అక్కడ కూడా ఆ అగ్ని పరీక్షలో ఆ ఓవర్ థింకింగ్ చూపించేసి చాలా టైమ్స్ మనోడు ఫెయిల్ అయిపోయాడు. ఏదో అనాలిసిస్ చేస్తాడు, అది ఎక్కడో బెడ్స్ కొడుతుంది, తీరా చూస్తే తను గ్రాఫ్ మొత్తం డౌన్ అయిపోయి ఉండే. సేమ్ అదే ఆట ఇగో ఈ హౌస్లో కూడా గట్టిన ఆడిండు. ఆఖరికి వచ్చేసి సెకండ్ వీక్ బయటకు వచ్చేసిండు. మరి ఎవరు ఆ పర్సన్ అనేది ఆల్రెడీ చెప్పినాము కాబట్టి మనోడు బయటకు వచ్చేసినాక శివాజీ గారితో ఒకటి బిగ్ బాస్ బజ్ అని ఒకటి ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూలో మనోడు మాట్లాడిన మాటలు, అలానే ఒక సామెత ఉంటుంది కామన్గా, ఏంటిదంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అని చెప్పేసి. ఇది ఖచ్చితంగా అయితే మనీష్ మర్యాదకి అయితే సెట్ అవుతుందని నేను అనుకుంటున్నా. మీరు కూడా ఈ వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇది చూసిన తర్వాతకి మనోడి ఏమైనా తన ఒపీనియన్స్ని షేర్ చేసుకున్నాడు, అలానే సో శివాజీ గారు ఎలాంటి క్వశ్చన్స్ అడిగిందని చెప్పేసి జస్ట్ ప్రోమో గురించి, ఆ ప్రోమోలో మనం మాట్లాడిన మాటలు మీరు అర్థం చేసుకొని కింద కామెంట్ చేయండి. సో డైరెక్ట్ రావడమే శివాజీ గారు మనని ఒక క్వశ్చన్ అడిగింది అనమాట. సో ప్రోమోలో ప్రకారం ఏంటంటే ఫైర్ ఎవరు, ఒక బజర్స్ ఉంటాయి అనమాట, ఒక ఫైర్ ఒక బజరు లేకుంటే ఫ్లవర్ ఒక బజర్ అని చెప్పేసి. ఒక పర్సన్ పేరు చెప్పినాక ఫైర్ అనుకుంటే ఇక్కడ ఉన్న బజర్ ప్రెస్ చేయాలి, లేకపోతే ఫ్లవర్ అనుకుంటే ఇక్కడ ఉన్న బజర్ ప్రెస్ చేయాలి. సో ఇందులో భాగంగా ఫస్ట్ మన థర్డ్ వీక్ క్యాప్టెన్ అయినటువంటి డీమన్ పవన్ ఫోటో చూపించిన తర్వాతకి మనోడు అనుకుంటుండు సో ఫ్లవరు ఆ బజర్ ప్రెస్ చేసి అన్నాడు. సో అప్పుడు శివాజీ గారు అంటుండే ఫ్లవరా అని చెప్పేసి. ఎస్ ఫ్లవర్, ఎందుకు అని చెప్పేసి చెప్పిన అనమాట. సో స్టార్టింగ్లో ఖచ్చితంగా ఈ పర్సన్ టాప్ 7లో ఉండే హౌస్మేట్, అంత మంచి కంటెస్టెంట్. కాకపోతే ఎక్కడనో తేడా కొడుతుంది, మధ్యలోనే డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాడు. సో దానివల్ల రీజన్ కూడా మనం చెప్తాను నేనండి. డీమన్ పవన్ నిజంగా చెప్పాలంటే తన ఆటలో క్లారిటీ ఉంది, తను మాట్లాడే విధానంలో క్లారిటీ ఉంది. కాకపోతే ఎప్పుడైతే రీతు చౌదరితోటి ఒక డ్రామానొచ్చా లేకపోతే దాన్ని ఏదో ఒక ట్రాక్ అనుకోవచ్చు. సో ఇది నడవడం అనేది తనకు డెఫినెట్గా ఈ రోజు కాకుండా కూడా రేపటి రోజు బరాబర్ తనకు ఎఫెక్ట్ అయితే అవుతుంది. సో శాంపుల్గా మనం చూసినాము, క్యాప్టెన్సీ వచ్చిన తర్వాతకి సెకండ్ వీక్ మనలో ఆట ఆడినా కానీ అక్కడ సంచాలక్ తన ఇష్టంతో ఇక్కడ డీమన్ని గెలిపించాలనే ఉద్దేశంతో చేసిన మిస్టేక్ వల్ల తనకు తెలిసి తను ఏం తప్పు చేయకపోయినా సంచాలక్ చేసిన మిస్టేక్ తను ఇంకా ఫీల్ అయిపోయి సెకండ్ వీక్ క్యాప్టెన్సీ పదవిని వదులుకున్నాడు. జెన్యూన్గా చెప్పాలంటే ఇలాంటివి ప్రతిసారి మనకు ఫేవర్గా ఉండవు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ గేమ్ పెట్టిన తర్వాతకి సెకండ్ వీక్ మళ్ళీ ఈ థర్డ్ వీక్ క్యాప్టెన్ అయ్యి ఉండు, ఎందుకంటే ఆటలో బాగా ఆడిన కాదు క్యాప్టెన్ అయ్యిండు. కాకపోతే ఓటింగ్ అనేది అట్లా ఉండదు. సో ఒక్కసారి ప్రేక్షకుల్లో ఒక పర్సన్ పైన నెగిటివిటీ అనేది ఇక్కడ క్రియేట్ అయిందంటే దాన్ని మళ్ళీ పాజిటివిటీగా మనం చూపించాలంటే చాలా టైం పట్టుద్ది. ఆ లోపు సీజన్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఇంత మంచి కంటెస్టెంట్, ఇంత బాగా ఆడే పర్సన్ ఇలాంటి ట్రాక్లలో పడి ఆట ఎందుకు వచ్చినాం, మన హౌస్లోకి ఎందుకు వచ్చినాం, ఆట ఆడటానికి వచ్చినామా, ఇలాంటి ట్రాక్స్ నడపడానికి వచ్చినా అని చెప్పేసి తనైనా కూడా ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా మధ్యలో రియలైజ్ అయితే డెఫినెట్గా తనకు మంచి అవకాశం ఉంటుంది. అలానే మనిషి ఏదైతే పాయింట్ చెప్పిండో టాప్ 7లో ఉండే పర్సన్ అని చెప్పేసి ఆ ప్లేస్ డెఫినెట్గా ఉంటుంది. లేదు నేను గిట్లనే ఉంటా గిట్లనే ఆడుకుంటూ పోతా అంటే డెఫినెట్గా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఆ టాప్ 7లోకి వెళ్ళకుండా. సో నెక్స్ట్ తనుజ గురించి చెప్పిండు. సో ఈమె వల్ల అయితే ఇప్పటివరకు అయితే గేమ్కి ఎలాంటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవ్వదు అని చెప్పేసి, ఎందుకంటే తన ఏందో తనే చూసుకుంటుంది, ఎవరిని తన దగ్గరికి వస్తున్న వాళ్ళ గురించి మాట్లాడితే తప్పించి కూడా అనవసరంగా ఒకరిని ఎప్పుడు ఏమన్నదు. ఇంకోటి ఏంటంటే మనీష్ వర్షన్ ఏంటంటే సో ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ తోటి ఏదైనా గేమ్ అని టర్న్ అవ్వాలి. సో అది క్యాపబిలిటీ. అయితే ఇక్కడ మరి మాకు ఫ్లవర్ అని చెప్పిండో ఫైర్ అని చెప్పిండో మనకైతే చూపలే కానీ సో ఆమె గేమ్ అయితే నాకు అనిపించిండే ఫ్లవరే మేబీ అనిపిస్తుంది. ఎందుకంటే తను చెప్పిన విధానం కూడా గట్టిన ఉంది.
ఎలాంటి ఇంపాక్ట్ ఒక పర్సన్ వల్ల అక్కడ జరిగినప్పుడు సో ఆ పర్సన్ డెఫినెట్గా ఫ్లవర్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? తనుజ ఫ్లవరా లేకుంటే ఫైర్ అనేది కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఇమాన్యుయల్ గురించి చెప్తూ తనకైతే ఫైర్ బజార్ ప్రెస్ చేసిండు. సో మొత్తం 3 క్వాలిటీస్ తను ఫైర్ అవ్వనికి అని చెప్పేసి చెప్పింది అనమాట. ఒకటి ఏంటిదంటే ఎంటర్టైన్మెంట్. సో మనడు ఎంటర్టైన్మెంట్లో నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. ఎమోషన్స్ కూడా చాలా బాగా పండిస్తుండు. ఎక్కడ తనకు ఒక బాధ అనిపించినప్పుడు ఆ బాధని ఎంతవరకు తీసుకెళ్ళాలి, ఎంతవరకు క్యారీ చేయాలి, ఎక్కడ మనం వదిలిపెట్టేసుకోవాలి. ఈవెన్ టాస్క్ అయినప్పుడు తను చేసిన ఆ పర్ఫార్మెన్స్ అయితేనేమి, అక్కడ యాక్షన్ టాస్క్లలో బెటర్మెంట్ ఇవ్వడము, ఎమోషన్స్ తనకి ఏడుపు వచ్చినప్పుడు దాన్ని ఆపుకోకుండా, సో ప్రతిదీ కూడా మన దగ్గర ఉంటున్నాయి. సో అంటే మిగతా వాళ్ళందరూ ఏడుస్తలేరా అంటే ఏడుస్తాళ్ళు, కాకపోతే ఎందుకు ఏడుస్తలేని వాళ్ళకి క్లారిటీ లేదు. బట్ ఇక్కడ తను చూపించే ప్రతి దాంట్లో కూడా ఒక మనకు జెన్యూనిటీ కనబడుతుంది. సో ఇది కదా సార్ కావాల్సింది, ఇంతకంటే ఇంకా వేరే ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తామా ఒక హౌస్ మేట్ నుంచి అని చెప్పేసి మనిషి చెప్తుండు ఇమాన్యుయల్ గురించి. సో నిజంగా చెప్తే ఇమాన్యుయల్కి ఇవన్నీ ఉన్నాయి జెన్యూన్ చెప్పాలంటే. నెక్స్ట్ ఇక్కడ ప్రియా ఫోటో చూపించాడు. ప్రియా ఫోటో చూపించిన తర్వాతకి సో బయటకు వచ్చినాక నీకు ప్రియా గురించి నువ్వేమనుకుంటున్నావు అని చెప్పేసి మనీష్ని అడిగితే శివాజీ, అప్పుడు మనీష్ చెప్తుండు, సార్ యాక్చువల్గా నేను ఈ వీక్ ఉంటే డెఫినెట్గా తననైతే నేను నామినేట్ చేస్తాను అని చెప్పేసి చెప్పుండే. కాకపోతే ఏం లాభం, హౌస్లో ఉన్నన్ని రోజులు వాళ్ళ గురించి మొత్తం వీళ్ళతో అంత ఫేక్ పర్సన్స్, ఈడియట్స్, ఫూల్స్, కామనర్స్ మాట్లాడినాడు. సో నీకు సెకండ్ వీక్ నామినేషన్ వచ్చినప్పుడు అట్లీస్ట్ వాళ్ళ గురించి ఆలోచన కూడా చేయలేదు. అందుకనే ఈ వీక్ మనం బయట ఉన్నాం. లేకపోతే నీ ఒపీనియన్ ఏందనేది మిగతా అక్కడ టెనెంట్స్ ఉన్నటువంటి అప్పుడు వాళ్ళతోటి సెలబ్రిటీస్తో నువ్వు మాట్లాడితే అదే మాటను నువ్వు ఇక్కడ చేతుల్లో చూపిస్తే కరెక్ట్ ఈ పర్సన్ జెన్యూన్గా ఉన్నారా అనుకోవచ్చు. కాకపోతే వీళ్ళ దగ్గరికి వచ్చేసి నీకు వాళ్ళు నీతో గొడవ పడరని వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్పుకుంటావు వీళ్ళ దగ్గర, మళ్ళీ నామినేషన్కి వచ్చేసరికి మీరు అందరూ ఒకటైపోయి మళ్ళీ వీళ్ళ మీద పడతారు. సో డెఫినెట్గా మనడు 2 sides మాట్లాడుతుంటారని ఎవరైనా అనుకుంటారు. అందుకనే మేబీ ఓటింగ్ జరగకపోవచ్చు. సో అదనమాట. సో ఇక్కడ చెప్పిన అనమాట అదే. ఇంకా అలానే ఇక్కడ ఉంటారుగా ఇద్దరు, శ్రీజ అండ్ ప్రియా. సో ఇక్కడ ప్రియా మాట్లాడాలన్నా శ్రీజ వత్తాసు ఉండాలి, ప్రియా మాట్లాడాలన్నా అంటే శ్రీజ మాట్లాడడానికి ప్రియా ఉంటుంది, ప్రియా మాట్లాడడానికి శ్రీజ ఉంటుంది. తప్ప రైటా పక్కన పెట్టేసాడు అబ్బా. వీళ్ళకి కావాల్సింది శ్రీజ మాట్లాడితే నేను మాట్లాడతా వెనక సపోర్ట్గా, లేకుంటే ప్రియా మాట్లాడితే నేను మాట్లాడతాను శ్రీజ వస్తుంది. అది తప్పైతే తిడితే మాకేంది అని దులుపుకుని వేరే రకం అయిపోయి వీళ్ళు మెయిన్గా. సో ఇదైతే నాకు అనిపించిండే సేమ్ నాకు సార్ కూడా మనకు లాస్ట్ వీకెండ్లో గదే మాట్లాడిండు, వీళ్ళు ఏంది వీళ్ళ వ్యవహారం ఏందని చెప్పేసి. తర్వాతకి శివాజీ కూడా ఒక మాట అనుకుంటూ ప్రతి దగ్గర మన దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ అడిగింది, నువ్వు చాలా బాగానే మాట్లాడుతున్నావు, నీ దగ్గర మాటలు బాగానే ఉన్నాయి, బట్ నువ్వు కూడా నోరు జారినావు, నీకు ఐడియా ఉందని చెప్పేసి అన్నాడు. బట్ అది దేని గురించి నేను ఏమనుకుంటే కామెంట్స్ గురించి అయితే కొంచెం మనడు ఓవర్గా రియాక్ట్ అయినట్టు అనిపించిండే, దాని గురించి మేబీ అడుగుతుంది కావచ్చు అనుకున్నా. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగింది శివాజీ ఇక్కడ మనీష్ని, ఎందుకో మనీష్ హౌస్లో ఉన్నన్ని రోజులు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ అయిపోయినట్టు ఆ విధంగా బిహేవ్ చేసినట్టు అనిపించిందా, మాకు అనిపించింది అని చెప్పేసి అంటే అప్పుడు మనోడు అంటున్నాడు, సార్ నేను కూడా నోటీస్ చేశాను సార్ అని చెప్పేసి. ఏదన్నా ఇప్పుడే నోటీసు ప్రతిదీ చేస్తాడు, తర్వాతకి నోటీస్ చేసిన అని చెప్తారు. దరిద్రం ఏంటంటే ఇది హౌస్ బయటకు వచ్చినాక ఎంత నువ్వు మనం నోటీస్ చేస్తే ఏం లాభం, అలా జరిగిపోయింది. మళ్ళీ హౌస్లోకి అయితే వెళ్ళలేము కదా. సో నెక్స్ట్ నీకు నోటీస్ అయిపోయింది. ఇంకోటి శివాజీ ఒక క్వశ్చన్ అడిగింది డైరెక్ట్ మనీష్ని, ఎందుకంటే మీరు ఓనర్స్కి ఉన్నన్ని రోజులు మీరు అసలు మీ బ్యాచ్లో యూనిటీ ఉందా, ఉంటే ఎవరితోటి ఎందుకు ఉందని చెప్పేసి అన్నమాట. అంటే ఎందుకు లేదు, ఎవరికి ఉందని చెప్పేసి. మెయిన్గా యూనిటీ అనేది ఎవరెవరికి ఉందంటే ప్రియా అండ్ అలానే ఇక్కడ ఇది మనీష్ పాయింట్ కాదు. సో నేను అనుకుంటున్నా ప్రియాకు అలానే శ్రీజకు ఇక్కడ రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్. సో ఆ యూనిటీ వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. వీళ్ళకి సపోర్ట్గా అప్పుడప్పుడు ఇక్కడ కళ్యాణ్ పడాల్ వస్తాడు, ఇంకోసారి ఇక్కడ డీమన్ పవన్ వస్తాడు. కాకపోతే మెజారిటీ యూనిట్ అనేది వీళ్ళిద్దరి మధ్యనే స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. ఇక హరితారీష్ గురించి మాట్లాడితే హరితారీష్ ఎప్పుడైనా కూడా ఇండివిజువలే, తను ఎప్పుడు కూడా వీళ్ళ సపోర్ట్తో ఉండాలని కాదు, అప్పుడప్పుడు పాయింట్స్ అనేది షేర్ చేసుకుంటాడు, కాకపోతే వాళ్ళ ఒపీనియన్ అయితే ఉండదన్నమాట ఇది. సో నెక్స్ట్ దీని తర్వాత కనిపించిన ఇంకో మాట ఏంటంటే ఇంకొక పాయింట్ మాట్లాడాడు. సో వీళ్ళు ఆ క్యాప్టెన్సీ టాస్క్ రీతు చౌదరి సంచాలకుగా ఫెయిల్ అయింది కదా. సో ఆ టైంలో సో మీరు శ్రీజ అలానే ప్రియా, సో మీరు ముగ్గురు కలిసి ఆయన్ని ఎక్కడో ఉంచాల్సినాడు. కామన్గా తనకంత సీన్ లేకున్నా లేదా పక్కన పెట్టండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉండాల్సినోడు మీరు చేపట్టి మరొకటి ప్లేస్ ఎక్కడికి పోయిందని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇక్కడ శివాజీ. అయితే అనుకుంటున్నప్పుడు యాక్చువల్గా ఫైర్గా ఉండే సిచ్యువేషన్ మేము మరీ వైల్డ్ ఫైర్గా చేసినాం సార్, అది మాకు ఇప్పుడు నేను రియలైజ్ అవుతున్నా అని చెప్పేసి అంటుండు. ఇదైతే మరి ప్రోమో గురించి అలానే మనోడు మాట్లాడిన మాటలు. సో ఇవన్నీ మనం ప్రోమోలో మనం మాట్లాడినాక మరి మీకే అనిపించింది. సో తనైతే ఇప్పుడు రియలైజ్ అయితే అవుతుండు. సో అలానే ఇప్పుడు వాళ్ళ గురించి కూడా గదే ఒపీనియన్ ఉంటుంది జెన్యూన్గా. హౌస్లో ఉన్న రోజులు మనం ఏ విధంగా వరస్ట్ బిహేవియర్ అనేది మనం చేసినామని చెప్పేసి ఇక్కడ
మనిషి ఏ విధంగా ఫీల్ అవుతుండో వాళ్ళ బిహేవియర్ పైన కూడా బయట ఉన్న కామనర్స్ అయితేనేమి మనకు చూసే ప్రేక్షకుల్లో కూడా అదే ఒపీనియన్ ఉంది. మరి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో పైన? అలానే మనీష్ కామెంట్స్ పైన ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్.